వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. తనని తాను సంస్కరించుకోలేని వ్యక్తి అయినా వ్యవస్థ అయినా ఇక పతనం అంచులకు వెళ్ళినట్టే. అంటే మునిగే ఓడలో ఎందుకు దిగిపోవటమే బెస్ట్, లేకుంటే ఓడతో పాటే మునిగిపోతాం అనే సామెతను గుర్తుకు తెస్తున్నాయి వైసీపీ సంగతులు. ఇక ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైసీపీ ముఖ్య నేతలు పార్టీ వీడుతున్నారు. ఇక కొందరు సీనియర్లు కూటమి నేతలతో టచ్ లో ఉన్నారు. జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఒక వెలుగు వెలిగిన వ్యక్తి కేవలం జగన్ ఆనందం కోసం ఆయన వ్యతిరేకులను ఇబ్బంది పెట్టడమే పనిగా మంత్రి పదవిని చేపట్టిన జోగి రమేష్ ఇప్పుడు ఆ పార్టీ వీడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, జగన్ కి వైసీపీకి నమ్మకస్తుడిగా కృష్ణా జిల్లా వైసీపీలో కీలక నాయకుడిగా ఉన్న జోగి రమేష్ ఇప్పుడు కూటమి నేతలతో సన్నిహితంగా ఉన్నారు. కూటమి నేతలతో కలిసి ఆయన తాజాగా ర్యాలీలో పాల్గొనడంతో పాటుగా కొంతకాలంగా వైసీపీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. కూటమిలో చేరేందుకు రాయబారము నడిపారు. కానీ అక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. వైసీపీని వీడేందుకు జోగి రమేష్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. జగన్ ప్రభుత్వంలో జోగి రమేష్ మంత్రిగా పనిచేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ పైన పలు సందర్భాల్లో తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనలో జోగి రమేష్ పై కేసు కూడా నమోదైంది. పోలీసుల విచారణకు హాజరయ్యారు. జోగి రమేష్ కుమారుడిపై కూడా అగ్రిగోల్డ్ భూముల విషయంలో కేసు నమోదైంది. దీంతో కొంతకాలంగా జోగి రమేష్ పార్టీ వ్యవహారాలకు అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారమూ సాగింది. కాగా తాజాగా టీడీపీ నేతలతో జోగి రమేష్ కనిపించటంతో పార్టీ మార్పు ప్రచారం మొదలైంది. న్యూజివేడ్ బస్టాండ్ సెంటర్లో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ విగ్రహాన్ని మంత్రి పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కలిసి ప్రారంభించారు. ఇందులో పాల్గొన్న జోగి రమేష్ ఆ సమయంలో జరిగిన ర్యాలీకి హాజరయ్యారు. కొంతకాలంగా జోగి రమేష్ పార్టీ మారుతున్నారనే ప్రచారం ముమ్మరంగా సాగుతున్నా ఆయన ఖండించలేదు. ఇప్పుడు టీడీపీ ర్యాలీలో కనిపించడంతో ఇక పార్టీ మార్పు ఖాయమనే అంచనాలు మొదలయ్యాయి. అయితే గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణకు రాజకీయాలకు సంబంధం లేదని జోగి రమేష్ మద్దతుదారులు బయటికి చెబుతున్నా లోపల తన అంతరంగికులతో జోగి రమేష్ వైసీపీని వీడాలనే ఆలోచనలు చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఇదే సమయంలో చంద్రబాబు, పవన్ పైన గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన జోగి రమేష్ కు కూటమిలోకి అవకాశం ఉండదని టీడీపీ నేతలు కూడా గట్టిగానే చెబుతున్నారు. దీంతో ఇప్పుడు జోగి రమేష్ తరపు రాయబారం చేస్తున్న నేతలు ఎటు తేల్చలేకపోతున్నారు. అయితే జోగి రమేష్ పార్టీ మార్పు పైన స్పందిస్తేనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.